మార్నింగ్ నమస్తే వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈ రోజు పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం బహుళపక్షం తిథి ద్వాదశి ఉదయం 10:21 తదుపరి త్రయోదశి నక్షత్రం శతాభిషం మధ్యాహ్నం 3:40 నుంచి తదుపరి పూర్వభద్ర వజ్రం రాత్రి 9:21 నుంచి 10:46 దుర్ముహూర్తం ఉదయం 6:10 నుంచి 7:48 వరకు అమృత గడియలు ఉదయం 9:12 నుంచి 10:38 అలాగే రాహుకాలం ఉదయం 9 నుంచి 10:30 సూర్యోదయం ఉదయం 6:10 సూర్య సమయం సాయంత్రం 6:26 తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికల్లోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే 50% మించి రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు కోటా పెంపు అంటూ వార్తించారు. మద్దతు ధరలకు చట్టబద్ధత ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీల వర్షం న్యాయపత్ర పేరుతో విడుదల అధికారంలోకి వస్తే అగ్నిపథ్ పథకం రద్దు మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఏటా ₹1,00,000 నగదు సాయం ఆరోగ్య సంరక్షణకు ₹25 లక్షల దాకా నగదు రహిత బీమా మళ్లీ పూర్తి స్థాయి రాష్ట్రంగా జమ్మూ కాశ్మీర్ విద్యా రుణాలు మాఫీ అంటూ వార్తించారు. తెలంగాణ నుంచే ప్రచార బేరి నేడు తుక్కుగూడలో కాంగ్రెస్ జనజాతర సభ నిర్వహించనున్నారట. మేనిఫెస్టో తెలుగు ప్రతిని విడుదల చేయనున్న రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి 10 లక్షల మంది వస్తారని ఏర్పాట్లు చేశారట. ఈ ప్రభుత్వ భరతం పడతామంటూ రాష్ట్ర రణరంగమైన మేం పోరాటాలకు సిద్ధం ప్రజలకు ఎగనామం పెట్టిన సర్కారుది పాలకులు చేతగానితనం వల్లే కాళేశ్వరం జలాలు ఎత్తిపోయలేదు. ఈ ముఖ్యమంత్రితో కాకుండా నేనే కుర్చీ వేసుకొని కూర్చొని మోటార్లు నడిపించి నీరందిస్తాం త్వరలో 50,000 మంది రైతులతో మేడిగడ్డకు వెళ్తా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ సిరిసిల్ల జిల్లాలో పంటల పరిశీలన చేశారట. రష్యాకు చావు దెబ్బ ఉక్రెయిన్ డ్రోన్ల దాడిలో 6 యుద్ధ విమానాలు ధ్వంసం విద్యుత్ సబ్స్టేషన్ కూడా 20 మంది వైమానిక సిబ్బంది మృతి చెందారట. ఇందిరమ్మ ఇళ్లకు హడ్కో నిధులు ₹3,000 కోట్లు రుణం మంజూరుకు అంగీకారం తొలి దశలో ₹850 కోట్లు విడుదలకు నిర్ణయం తీసుకున్నట. కాంగ్రెస్ గ్యారంటీలను అమలు చేయాలి భాజపా నేతలు డిమాండ్ జిల్లా కేంద్రంలో సత్యాగ్రహ దీక్షలు నిర్వహించారట. పాత సంస్థలకు కోడ్ అడ్డు కాదుగా ధరణి దరఖాస్తుల పరిష్కారం ఎప్పుడు వానాకాలంలోపు పాస్ పుస్తకాలు కోరుతున్న రైతులు అంటూ ఆవార్తనిచ్చారు. రైతుల మధ్య సరిహద్దు వివాదాలు విస్తీర్ణలో హెచ్చుతగ్గులు మూల సర్వే నంబర్కు సరిపోని విస్తీర్ణాలు అటవీ రెవెన్యూ సరిహద్దు సమస్యలు దసరాలో అచ్చుతప్పులంటూ పరిష్కరించాల్సిన సమస్యలు ఇవే అని చెప్పేసి ఇచ్చారు. జైల్లో కవితను విచారించడానికి సిబిఐకి అనుమతి ఇవ్వడం జరిగిందట. ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న బరాస ఎమ్మెల్సీ కవితను విచారించడానికి ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా సిబిఐకు అనుమతించారు అని చెప్పేసి ఆ వార్తను ఇవ్వడం జరిగింది. తెలంగాణ సలసల 4 జిల్లాలో 43.5 9 జిల్లాలో 43.4 డిగ్రీలు నమోదు ఏప్రిల్ మొదటి వారంలో ఇవే అత్యధికం. నేడు రేపు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. రేపు కొన్ని చోట్ల ఈదురుగాలులు ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఊరట బావులు రాష్ట్రంలో చాలా చోట్ల భూగర్భ జలాలు అడుగంటి పంటలు ఎండుతున్న పరిస్థితులే కనిపిస్తున్నాయి. కానీ నారాయణపేట జిల్లా మారికల్ మండలం వెంకటపూర్ గ్రామ రైతులు మాత్రం ఊట బావులతో ఊరట చెందుతున్నారు అనే అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవి ఈనాడులో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. మళ్లీ పాత తెలంగాణ మంచినీళ్ల గోసలు బిందెల కొట్లాటలు కాలిపోయిన మోటార్లు పునరావృతం కాంగ్రెస్ సర్కార్పై మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫైర్ అయ్యారట. పరిపాలించే సామర్థ్యం శక్తి తెలివి లేకే కరెంటు నీటి కొరత రాష్ట్రంలో ఇప్పుడు పంట ఎండని మోటార్లు కాలని జిల్లాలు లేవు 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండాయి ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ చనిపోయిన 209 మంది రైతుల వివరాలు సిఎస్ కు పంపాం వారి కుటుంబాలకు ₹25 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వాలి అంటూ ప్రజల్ని మభ్యపెట్టే గద్దెనెక్కారు. రుణమాఫీ తులం బంగారం పింఛన్లు పంటల బోనస్ ఏమయ్యాయి హామీలు నెరవేర్చేదాకా వదిలిపెట్టాం ప్రభుత్వాన్ని వేటాడతాం కేసీఆర్ బయలుదేరిండు ఇక ఆగడు గద్ద లెక్క వాలుతా భారతం పడతా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టాలి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై 2-3 రోజుల్లో స్పందిస్తానని వెల్లడించారట. ఆ అంశాన్ని పూర్తి వివరాలతో సాక్షులు ఇవ్వడం జరిగింది. తుక్కుగూడ నుంచే ప్రచార పర్వం శుక్రవారం తుక్కుగూడ సభాస్థలి వద్ద ఏర్పాట్లు కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల ప్రచారం తెలంగాణ నుంచే ప్రారంభం నేడు జనజాతర సభ హాజరు కానున్న రాహుల్ ఖార్గే ప్రియాంకల షెడ్యూల్ రద్దు సభ వేదికపై తెలుగులో ఎన్నికల మేనిఫెస్టో విడుదల తెలంగాణకు ప్రత్యేక హామీలు ఏపీలో విలీనమైన 5 గ్రామాలను తెలంగాణకు కలుపుతామనే హామీ కూడా విపక్షాల నుంచి కాంగ్రెస్లోకి చేరికలు లిస్టులో 3 నుంచి 6 ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. పాలమూరుకు జాతీయ హోదా నేటి సభలో తెలంగాణకు 23 ప్రత్యేక హామీలు ఇవ్వనున్న కాంగ్రెస్ పార్టీ జాతీయ క్రీడా విశ్వవిద్యాలయం ప్రత్యేక ఇండస్ట్రియల్ కారిడార్లు ఐటీఐఆర్ విభజన హామీలు అమలు అని చెప్పేసి చెప్తున్నారు. 5 న్యాయాలు 25 గ్యారంటీలు రిజర్వేషన్లపై 50% పరిమితి తొలగింపు
అలాగే ఎంఎస్పీకి చట్టబద్ధత, అగ్నిపథ్ రద్దు, కేంద్ర ఉద్యోగాల్లో స్త్రీలకు 50% కోటా. కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేసిన సోనియా, ఖర్గే, రాహుల్. అంతరిక్ష పర్యాటకం సాధ్యమే. భవిష్యత్తులో పూర్తిస్థాయి దేశీయ అంతరిక్ష పరిశోధకులు. చంద్రయాన్ ల్యాండరింగ్ మన పరిశోధనలు సక్సెస్కు సూచిక. సైన్స్కు లింగ భేదం లేదు. పురుషులు, మహిళలు ఉమ్మడి లక్ష్యం కోసం పనిచేస్తున్నారు. ఫిక్కీ కార్యక్రమంలో డిఆర్డీఓ, ఇస్రో మహిళా శాస్త్రవేత్తలు టెస్సీ థామస్, కల్పన కాళహస్తి మాట్లాడారు. దానికి సంబంధించిన ప్రత్యేక కథనాన్ని సాక్షులు ఇవ్వడం జరిగింది. జూన్లో జాబ్ల జాతర. ఈసారి అన్ని నియామకాలు టీఎస్పీఎస్సీ ద్వారానే. గ్రూప్ 4తో పాటు వివిధ కేటగిరీలో తుది ఎంపిక జాబితాలు, అనంతరం ప్రత్యేక కార్యక్రమం ద్వారా నియామక పత్రాలు అందజేత. టీఆర్ఈఐఆర్బి ద్వారా పెండింగ్లో ఉన్న పత్రాలు కూడా పంపిణీ చేయనున్నారట. నేడు బీజేపీ టిఫిన్ బ్యాంక్స్ బైఠకులు. సంస్థాపక దినోత్సవం సందర్భంగా పోలింగ్ బూత్ కేంద్రాల నిర్వహణ. ఎవరి అల్పాహారం వారే తెచ్చుకోనున్న నేతలు, కార్యకర్తలు. లోక్సభ ఎన్నికలకు సన్నద్ధత, పార్టీ కార్యక్రమాలపై చర్చ. కేడర్ మధ్య సమన్వయం పెరుగుతుందని భావిస్తున్నారు నాయకత్వం అనే వార్తనిచ్చారు. 5 జిల్లాల్లో 43 డిగ్రీల పైనే రాష్ట్రంలో బగ్గుమంటున్న ఎండలు. వడదెబ్బకు 5గురు మృతి చెందడం జరిగిందట. ఈ అంశాన్ని పూర్తి వివరాలతో సాక్షులు ఇచ్చారు. అలాగే శాంతి స్వరూప్ కన్నుమూత. దూరదర్శన్ ఛానల్లో తొలి వెలుగు యాంకర్గా ప్రసిద్ధులు. తెలుగు ప్రజలకు తనదైన శైలిలో వార్తలు వినిపించిన జయంత్ శాంతి స్వరూప్ కన్నుమూశారు. శుక్రవారం ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మృతి చెందారు. మేనిఫెస్టో పేరిట ఎన్నాళ్ళి మోసం అంటూ హరీష్ తెలిపారు. ఎన్నికల సమయంలో మేనిఫెస్టోల పేరిట ప్రజలను మోసం చేయదని బీఆర్ఎస్ నేత హరీష్ రావు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సూచించారట. ఈ మేరకు లేఖ రాశారట. ఎమ్మెల్సీ కవితను విచారించనున్న సిబిఐ అంటూ ఆ అంశాన్ని ఇచ్చారు. అలాగే సాక్షులు మరికొన్ని వార్తలు చూసుకుంటే, ఎన్నికల తర్వాత ప్రధాని అభ్యర్థి. సార్వత్రిక ఎన్నికల్లో తమ ఇండియా కూటమి నెగ్గాక ప్రధాని అభ్యర్థిని ఉమ్మడిగా నిర్ణయిస్తామని రాహుల్ గాంధీ తెలిపారట. ఎన్నికల భరతం చూసేద్దాం. ప్రపంచమంతా మన ఓట్లు పండుగ వైపు చూస్తుంది. విదేశీ టూరిస్టులు కూడా ఈ కోలాహలాన్ని వీక్షించాలనుకుంటున్నారు అని చెప్తున్నారు. ప్రపంచంలోనే పిన్న బిలియనియర్. ప్రపంచంలోనే అత్యంత చిన్న వయసులోనే ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో నిలిచి లివియా అనే టీనేజర్ చరిత్ర సృష్టించారట. అసలైన అభివృద్ధి ముందుంది. 10 ఏళ్లలో జరిగిన దేశాభివృద్ధి ఆకలి పుట్టించే స్టార్టర్ మాత్రమేనని, అసలైన అభివృద్ధి భోజనం ముందుందని మోదీ అన్నారట. రైజర్స్ విన్నర్స్. సొంత గట్టపై సన్ రైజర్స్ హైదరాబాద్ అలరించింది. డిపెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ పై 6 వికెట్లతో నెగ్గింది. చెన్నై 5 వికెట్లకు 165 పరుగులు చేసింది. సన్ రైజర్స్ 18.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఉప్పల్ స్టేడియంలో హీరో వెంకటేష్తో కలిసి సరదాగా మ్యాచ్ను వీక్షిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ ఆ చిత్రాన్ని కూడా ఇక్కడ సాక్షులు ఇవ్వడం జరిగింది. ఇవి సాక్షులు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. మాది సైద్ధాంతిక పోరాటం, నేడే జనజాతర. లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ శంకురావం. తుక్కుగూడ సభకు భారీ ఏర్పాట్లు. పార్టీ మేనిఫెస్టో తెలుగు ప్రతిని విడుదల చేయనున్న రాహుల్ గాంధీ. 10 లక్షలకు పైగా జన సమీకరణ. అభ్యర్థులకు బాధ్యత అప్పగించిన సీఎం రేవంత్ రెడ్డి. పాంచ్ న్యాయ్ పట్టీస్ గ్యారంటీ. యువత, మహిళ, రైతు, శ్రామిక వర్గాలకు న్యాయం, అభివృద్ధిలో అందరికీ భాగ్యస్వామ్యం. 25 గ్యారంటీల ద్వారా 5 న్యాయాలు అమలు. కొలువులో మహిళలకు 50%, పేద మహిళలకు ఏటా 1,50,000 రిజర్వేషన్ల పరిమితిని తొలగించేలా సవరణ. ఎంఎస్పీకి చట్టబద్ధత, ఉపాధి కూలీ ₹400. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో న్యాయపత్రం విడుదల. దేశం కాంక్షిస్తున్నవే మేనిఫెస్టోలో పొందుపరిచామని చెప్పేసి ఆ వార్త ఇచ్చారు. గద్ద లెక్క వాళ్తా అంటూ కేసీఆర్ తెలిపారు. అంశాంచారు. కేసీఆర్ కుటుంబానికి ₹2 లక్షల కోట్లు ఆస్తులున్నాయంటూ వార్తిచ్చారు. చిట్టా మొత్తం ఉంది, బయట పెడతా, సిబిఐతో విచారణ జరిపిస్తాం. ధరణి, కాళేశ్వరం పేరుతో రాష్ట్రాన్ని నాశనం చేశారు. కేసీఆర్ ఈ యాత్రలు కాదు, తిహార్ జైలు యాత్ర చేయాలి. ఆయన స్థానంలో నేనుంటే ఖచ్చితంగా ఉరివేసుకునే వారిని. నేను తప్పు చేసి ఉంటే 10 ఏళ్ళు చర్యలు తీసుకోకుండా ఏం చేశారు? నేను కాంట్రాక్టర్ను అని రుజువు చేస్తే మంత్రి పదవి వదిలేసా. నా పేరు వాడుకుంటే బతకలేరు. రాజకీయంగా తొక్కుకుంటూ పోతా. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 1 సీటు రాదు అంటూ మంత్రి కోమటిరెడ్డి తెలిపారట. ప్రకృతి వైపరీత్యాన్ని ప్రభుత్వ వైఫల్యంగా చూపుతారా? ఈకతోక తెలిసిన వ్యక్తి కట్టిన ప్రాజెక్టు 3 ఏళ్లకే కుప్పకూలింది. కరీంనగర్ వెళ్లిన వ్యక్తి కాళేశ్వరానికి సందర్శిస్తే బాగుండేది అంటూ పొంగులేటి తెలిపారట. రాధాకృష్ణరావుకు స్వల్ప అస్తవస్థత. డాక్టర్ని పిలిపించి చికిత్స అందించిన పోలీసులు. డ్రై ఫ్రూట్స్ భోజనంతో స్టేషన్కు కుటుంబ సభ్యులు. ట్యాపింగ్ కేసులో 2 నల్గొండ కానిస్టేబుల్ స్టేట్మెంట్. మునుగోడు ఉప ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్లో వీరి పాత్ర అని చెప్తున్నారు. రంగంలోకి సిబిఐ. కవితను విచారించేందుకు అనుమతిచ్చిన కోర్టు. తిహార్ జైలు విచారణకు ఓకే. కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై సోమవారం తీర్పు. ఆమెకు బెయిల్ వస్తే సిబిఐ మళ్లీ అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. తుక్కు మాటున నొక్కేశారు. కేటీపీఎస్
O&M ప్లాట్ కూల్చివేతల గోల్మాల్. మెటీరియల్ మార్కెట్ విలువ రూపాయలు 2,000 కోట్లకు పైనే ఉందంట. 485 కోట్లకే ముంబై సంస్థకు కారు చౌకగా టెండర్. ప్లాట్ను 2030 దాకా కూల్చవద్దన్న కేంద్రం. దీనికి 2 రోజుల ముందే టైబర్లోకి కేబుల్స్ కత్తిరింపు. గత ప్రభుత్వంలోని వారి పాత్రపై భారీగా ఆరోపణలు వస్తున్నాయట. విజిలెన్స్ విచారణ చేపడితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయంటున్నారు. ప్లాట్ అక్రమాలపై జెన్కో సీఎండీ రిజ్వీ ఆగ్రహం వ్యక్తం చేశారు. నోట్ ఫైల్ సిద్ధం. విద్యుత్ మంత్రి దృష్టికి అంశం వెళ్ళిందట. పాక్ ఉగ్రవాదులపై రాగురి. వారి దేశంలోనే వారిపై స్పాట్ పెట్టారు. 2020 నుంచి 20 మంది హంతం. స్థానిక యువతతో ఆపరేషన్లు. వారికి పెద్ద ఎత్తున డబ్బులు అందజేయడం జరిగిందట. 2019 పుల్వామా దాడి తర్వాత మారిన రా ఊహం వెల్లడించిన గార్డియన్ కథనం ఖండించిన భారత విదేశాంగ శాఖ. అది తమ విధానం కాదని స్పష్టీకరణ. అమెరికాలో భూకంపం. ఐరాస సమావేశం వాయిదా పడిందట. కబ్జాలపై చర్యలేవి. కేయూ భూములు కాజేసిన వర్సిటీ అధికారులు, పోలీసులు, నేతలు. కాకతీయ విశ్వవిద్యాలయ భూములు అన్యక్రాంతం. కలెక్టర్ సర్వే 51 ఎకరాలు మాయమైనట్లు గుర్తింపు. విచారణ కమిటీ నివేదికను తొక్కిపెడుతున్న అధికారులు. దర్యాప్తు జరిపిస్తే 100 కోట్లు భూదందా వెలుగులోకి వస్తుందంటున్నారు. వాహనాలు నిలువు నీడలేకపాయం. కొత్త సచివాలయంలో పార్కింగ్ కష్టాలు. మండే ఎండల్లోనూ కాలు ద్విచక్ర వాహనాలు. కాల డ్రైవర్లకు కనీస సదుపాయాలు కరువే. విశ్రాంతి గది లేనే లేదు. తాగునీటికి కటకటే. ఎండ దెబ్బతో వాహనాలకు మరమ్మతులు. మల్టీ లెవెల్ పార్కింగ్ ఊసే మార్చారు అని చెప్తున్నారు. నేడు వడగాలులు, రేపు వర్షాలు. 2 రోజుల పాటు తగ్గనున్న ఎండలు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించిందట. వార్తలు సమాప్తం. తొలి తెలుగు టీవీ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ లేరు అంటూ అంశాలు ఇచ్చారు. పొంచి ఉన్న ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు. ఏటా 14 లక్షల కేసులు నమోదవుతున్నాయట. 2040 నాటికి 2 పెరిగే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. లాన్సెట్ తాజా అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడయ్యాయట. వీటికి సంబంధించిన మరిన్ని వివరాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సన్ రైజర్స్ అదే జోరు. అభిషేక్ తుఫాన్ ఇన్నింగ్స్. మార్క్రమ్ హాఫ్ సెంచరీ. చెన్నై సూపర్ కింగ్స్ పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించారు. ఆ అంశాన్ని కూడా ఆంధ్రజ్యోతిలో పూర్తి వివరాలతో ఇవ్వడం జరిగింది. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. సంక్షోభంలో మన ఏవుసం. తెలంగాణలో 2014 ముందు సీజన్ పునరావృతం అంటూ వార్తిచ్చారు. ఇందిరమ్మ రాజ్యం ఇకిలించినట్టే. పట్టెడని జిల్లా లేదు, పంటెండని జిల్లా లేదు, మోటార్ కాలనే ఊరు లేదంటూ కేసీఆర్ తెలిపారు. ఇవాళ రాష్ట్రంలో ప్రతి పల్లె నీళ్లు లేక రోధిస్తున్నది. ఇది లత్కోర్ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు అని చెప్పేసి కేసీఆర్ బయలుదేరిండు. ఇకపై ఏది ఆగదు అంటూ కేసీఆర్ తెలిపారట. కరీంనగర్ జిల్లా చోపదండి మండలం వేదిరా గ్రామంలో పంట నష్టపోయిన ఓ రైతుతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ అధినేత అంటూ వార్తిచ్చారు. దళిత బంధుపై విజిలెన్స్. నిధులు దుర్వినియోగం అయ్యాయని విచారణకు ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం. వికారాబాద్ జిల్లాలో 10 రోజుల నుంచి ఎంక్వైరీ. లబ్ధిదారుల వ్యాపారులపై విజిలెన్స్ అధికారులు ఆరా. పథకంపై బురద జల్లేందుకు రేవంత్ సర్కార్ యత్నిస్తుంది. 2వ విడత నిధులను వెనక్కి తీసుకున్న వైనం కనిపిస్తుందట. వస్త్ర పరిశ్రమలో ఆకలి కేకలు. 2014 ముందు దుస్థితి పునరావృతమవుతుంది. బకాయిలు ఇవ్వని కాంగ్రెస్ సర్కార్ ప్రమాదంలో నేత కార్మికుల బతుకులు అని చెప్పేసి వార్తిచ్చారు. నేడు సిరిసిల్లాలో జేఏసీ ఆధ్వర్యంలో నేతన్న గర్జన సభ నిర్వహించనున్నారట. పార్టీ మారితే వేతే. ఆటోమేటిక్గా సభ్యత్వాలు రద్దు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్కు సవరణ. ఫిరాయింపుదారులను ప్రోత్సహించాం. పంచ్ నాయ్ పంచిస్ గ్యారంటీ పేరుతో మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూనే అనర్హులుగా ప్రకటిస్తామనడంపై విస్మయం అంటున్నారు. ఆ మాట అనడానికి సిగ్గు లేదా? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేర్చుకుని పార్టీ ఫిరాయింపులపై చట్టం తెస్తారా? హామీలు నిలబెట్టుకునే చరిత్ర మీది. బోనస్ పేరుతో కాంగ్రెస్ బోగస్. 4 నెలలైనా ఒక్క హామీకి దిక్కు లేదు. రైతుల ఆత్మహత్యలకు బాధ్యత మీదే అంటూ రాహుల్ గాంధీకి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. అలాగే పోటీ పరీక్షలకు అకాడమిక్ సంబంధించి మెటీరియల్ని కూడా ఈరోజు నేటి నిపుణులో పేపర్లో ఇవ్వడం జరిగింది. నమస్తే తెలంగాణలో ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.
इति वदति तुलसीदास शंकर शेषमुनि मनरंजनम मम हृदय कुंज निवास कुरु कामादि खल दल गंजनम। श्री राम श्री राम श्री राम श्री राम। श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम। श्री राम श्री राम श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम। श्री राम श्री राम श्री राम श्री राम। कंदर्प अगिणित अमित छवि नवनील नीरज सुंदरम पट पीत मानहु तड़ित रुचि सुचि नौमि जनक सुतावरम। श्री राम श्री राम श्री राम श्री राम। भजु दीन बंधु दिनेश दानव दैत्य वंश निकंदनम रघुनंद आनंद कंद कौशल चंद दशरथ नंदनम। श्री राम श्री राम श्री राम श्री राम। सिर मुकुट कुंडल तिलक चारु उदारु अंग विभूषणम आजानु भुज शर चाप धर संग्राम जित खर दूषणम। श्री राम श्री राम श्री राम श्री राम। इति वदति तुलसीदास शंकर शेषमुनि मनरंजनम मम हृदय कुंज निवास कुरु कामादि खल दल गंजनम। श्री राम श्री राम श्री राम श्री राम। श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम। श्री राम श्री राम श्री राम श्री राम। श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम। श्री राम श्री राम श्री राम श्री राम। कंदर्प अगिणित अमित छवि नवनील नीरज सुंदरम पट पीत मानहु तड़ित रुचि सुचि नौमि जनक सुतावरम। श्री राम श्री राम श्री राम श्री राम। भजु दीन बंधु दिनेश दानव दैत्य वंश निकंदनम रघुनंद आनंद कंद कौशल चंद दशरथ नंदनम। श्री राम श्री राम श्री
मुकुट कुंडल तिलक चारु उदारु अंग विभूषणम् आजानुभुज शर चाप धर संग्राम जित खर दूषणम् श्री राम श्री राम श्री राम श्री राम इति वदति तुलसीदास शंकर शेष मुनि मनरंजनम् मम हृदय कुंज निवास कुरु कामादि खल दल गंजनम् श्री राम श्री राम श्री राम श्री राम श्री रामचंद्र कृपालु। ఇప్పుడు పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ఈనాలో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే ప్రజల బాణుడిని అంటూ వార్తిచ్చారు. నా ధర్మం నిర్వర్తిస్తున్న వేసవిలో మీరు జాగ్రత్తలు పాటించండి. నేను భగభగమండే సూర్యుని, నా కాలం వచ్చింది, నిప్పులు కాకుతున్నా, నా నుంచి వచ్చే ఉష్ణంతో భూమండలం వేడెక్కిపోతుంది, జనజీవనం ఉక్కిరిబిక్కిరి అవుతుంది, జీవకోటికి నా అవసరం ఉన్నందున నా సృష్టి ధర్మం నేను నిర్వర్తిస్తున్నా అని చెప్పేసి వార్తిచ్చారు. దానికి సంబంధించిన ప్రత్యేక కథనాన్ని ఇవ్వడం జరిగింది. జిల్లాల వారీగా జనవరి నిజామాబాద్లో కామారెడ్డిలో అంటూ అంశాన్ని ఇచ్చారు. తాజా ఆహారం అవసరం. నిజామాబాద్ నగరంలో నిర్మానుష్యంగా ఎన్టీఆర్ చౌరస్తా శిరస్నానం తప్పనిసరి, ఎంత నీరు తీసుకుంటే అంత మంచిది, మద్యం వద్దు, ఇంట్లోనే ఉండాలి అని చెప్పేసి దానికి సంబంధించిన ప్రత్యేక కథనాన్ని ఇచ్చారు. ఇందూరు గడ్డపైనే పసుపు బోర్డు, చక్కెర కర్మాగారాలు తెరిపించే సత్తా భాజపాకే ఉందని ఒక ఎంపీ అభ్యర్థిగా చెప్తున్నానని ధర్మపురి అరవింద్ పేర్కొన్నారట. నడుస్తూ పలకరిస్తూ నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ భరాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ శుక్రవారం ఉదయం నగరంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఉదయం నడిచే వారిని కలిశారు. వారితో పాటు కొద్దిసేపు నడుస్తూ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించారు అనే వార్తనిచ్చారు. రోడ్డుపై ధాన్యం పోతున్న ప్రాణం అంటూ రహదారిపై ఆరబెట్టిన ధాన్యం కుప్పలతో ప్రమాదం జరిగి చోటు చేసుకున్న ఘటనలు ఇవి. ధాన్యం దిగుబడులు మొదలు అవగానే రహదారులు కల్లులుగా మారుతున్నాయని చెప్పేసి వార్తించారు. ఇంజనీరింగ్ మహిళా డిగ్రీ కళాశాలలు తెస్తా అంటూ లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలిచి అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చీమారెడ్డి ధీమా వ్యక్తం చేశారు అని వార్తించారు. గోదావరిలో దూకి తల్లి కొడుకులు ఆత్మహత్య చేసుకున్న ఘటన ముదోల్లో చోటు చేసుకుంది. మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలంటూ బాబు జగజీవన్ రావు విగ్రహానికి నివాళులర్పిస్తున్న పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంత్ అంటూ ఆ అంశాన్ని చిత్రాన్ని ఇచ్చారు. ఇంటి పన్ను వసూలు 91.69%, 284 పంచాయతీల్లో పూర్తి స్థాయిలో పూర్తి కావడం జరిగిందంటే ఆ అంశాన్ని ఇచ్చారు. ఇంటి పన్ను చెల్లిస్తే 5% రాయితీ ఇస్తామని చెప్పేసి నగరపాలక సంస్థ పరిధిలోని యాజమానులు 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇంటి పన్ను చెల్లిస్తే 5% రాయితీ ఇవ్వనున్నట్లు నగరపాలక సంస్థ తెలిపిందట. నిజామాబాద్ యార్డుకు వరుస సెలవులు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు ఈ నెల 8 నుంచి 11 వరకు వరుస సెలవు రోజులు ఉన్నట్లు జిల్లా మర్చెంట్ అసోసియేషన్ ప్రకటించిందట. సాగులో మెట్టి రూపాయల కోట్ల రాబడి, పచ్చ బంగారానికి చిరునామాగా అచ్చాపూర్ అంటూ అంశాన్నిచ్చారు. పెరిగిన పొగాకు ధర. నిజామాబాద్ లోక్సభకు 18వ ఎన్నిక ఎక్కువ సార్లు ప్రాతినిధ్యం వహించింది కాంగ్రెస్ అని చెప్పేసి చెప్తున్నారు. ప్రచార పత్రాలు ఆవిష్కరణ. 12న కార్యవర్గ సమావేశం. కవిత్వం మనిషికి బాసటగా నిలవాలి. త్రిపుర గవర్నర్ను కలిసిన జిల్లా ప్రతినిధులు. హత్య కేసులో నలుగురిని అరెస్ట్ చేశారు. పల్లెల్లోనే తాగునీటి పరీక్షలు, నాణ్యత కిట్లు పంపిణీ చేశారట. మొదటి విడతలో 25 బడులు ఎంపిక. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ప్రతిపాదనలు చేసింది. ఆ అంశాన్ని ఇచ్చారు. ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. నవ్విపేట సహకార సంఘం ఆధ్వర్యంలో. అలాగే చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర ఆలయం ఎదుట అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. భక్తి భావంతో ప్రశాంతత. ముగిసిన బ్రహ్మోత్సవాలు. వైభవంగా పెద్దమ్మ తల్లి కళ్యాణం నిర్వహించారు. లలితాదేవి ఆలయంలో గోపూజ నిర్వహించారు. అలాగే బాబు జగజీవన్ రావు సేవలు చిరస్మరణీయమంటూ దేశానికి బాబు జగజీవన్ రావు అందించిన సేవలు చిరస్మరణీయమని ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ సంఘాల ప్రతినిధులు అన్నారని చెప్పేసి ఆంక్షించారు. ఏనుగు రవీందర్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఎంపీపీని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే మురుగుపోయే దారిదే అంటూ వార్తిచ్చారు. మహాసభలు విజయవంతానికి పిలుపునిచ్చారు. చిత్రకారునికి సన్మానించారు. బోధనపేటకు చెందిన చిత్రకారిణి అవంతికను ఎంఆర్పీఎస్ తాటికోట ప్రాంతవాసులు శుక్రవారం సత్కరించారు. 19న నల్లవెల్లి సొసైటీలో బల పరీక్ష అంటూ వార్తిచ్చారు. ఇవి ఈనాడులో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు.
అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. తేయిలో వర్గపోరు, టీయూటీఏ ఎన్నికల పేట తెరలేపిన రిజిస్టర్, రెగ్యులర్ వీసీ వచ్చాక నిర్వహించుకోవాలని చెప్పిన గత ఇన్ఛార్జ్ వీసీ వాకంటి కరణ, ప్రస్తుత ఇన్ఛార్జ్ వీసీకి సమాచారం లేకుండా నోటిఫికేషన్ ఎన్నికల అని చెప్పేసి వార్తిచ్చారు. మరోవైపు గత పాలక మండలి నిర్ణయాలు అమలులో నిర్లక్ష్యం ఉందంటున్నారు. ఇందులోనే పసుపు బోర్డు వెంటనే రుణమాఫీ చేయాలి, క్వింటాల్ ధాన్యానికి రూపాయలు 500 చొప్పున బోనస్ అందించాలి. రైతు సత్యాగ్రహ దీక్షలో ఎంపీ అరవింద్ మాట్లాడారట. జగజ్జీవన్ రామ్కు నివాళి, పనిచేసే చోట వసతులు, మార్కెట్ యార్డుకు వరుస సెలవులు అంటూ వార్తిచ్చారు. బానుడి బగబగ, కొరటిపల్లిలో 42.7 డిగ్రీలు నమోదైందట. వన్యప్రాణాలు దాహం తీర్చేలా సాసర్ పిట్లాలో నీళ్లు నింపుతున్న బీట్ ఆఫీసర్లు వేసవి నేపథ్యంలో కదిలిన అటవీ శాఖ అని చెప్పేసి చెప్తున్నారు. పుణ్యస్థానాలకు వెళ్తూ మృత్యోడికి డివైడర్ మధ్యలోనే పూలు తెంపుకొని వస్తుండగా ప్రమాదం, 5 నెలల గర్భిణి మృతి చెందిందంట. ఎండిన పంటలు సిరికొండకు సంబంధించిన వార్తిచ్చారు. బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్లు వెనక్కి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడారట. అర్చకులతో సమావేశం, నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలకు చెందిన అర్చకులతో దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ సుప్రియ శుక్రవారం తన కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించడం జరిగిందట. తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. ఆ అంశాన్ని ఇచ్చారు. ఘనంగా బాబు జగజ్జీవన్ రామ్ జయంతి మహాసభలను జయప్రదం చేయాలి అంటూ వార్తిచ్చారు. సర్టిఫికెట్లు ప్రదానం, సన్ఫ్లవర్ కాంటా బంద్, జిల్లాలోని దిగుబడి సుమారు 21,000 క్వింటాలు, 7,000 క్వింటాలు కొనుగోలుకే నాఫ్ అండ్ అనుమతి, 5 సొసైటీలు పరిధిలోని కొనుగోలు, మార్కెట్ల ధర లేక రైతుల ఆందోళన అని చెప్పేసి చెప్తున్నారు. సర్వ సురక్షలో నిజామాబాద్కు ప్రథమ స్థానం, దేశంలోనే ఉమ్మడి జిల్లాకు ప్రత్యేక గుర్తింపు, 3 నెలల్లో 23 లక్షల పాలసీలట. స్పాట్కు హాజరైన టీచర్లు, ఇంటి వద్దకే కళ్యాణ తలంబ్రాలు, రుద్రూరు వాసులు నోవా వరల్డ్ రికార్డ్స్ సాధించారు. రథసప్తమి సందర్భంగా ఇండియన్ యోగా అసోసియేషన్ యోగాలను హెల్త్ కేర్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సూర్య నమస్కార సాధనలో రుద్రూరుకు చెందిన తండ్రి, కూతురు, కుమారుడు పాల్గొని రికార్డు సాధించారట. అలాగే ముగిసిన బ్రహ్మోత్సవాలు అంటూ వార్తించారు. క్రైమ్ కారణం చూసుకుంటే భార్య కాపురానికి రావడం లేదని ఆత్మహత్య చేసుకున్నారు. తాడ్వాయిలో భార్యతో గొడవ పడద్దన్నందుకు హత్య చేసుకున్నారు. అన్నను గుడ్డలతో నరికిన తమ్ముడు. బాలుడి ఆదర్శమైన ఘటన బోధనలో చోటు చేసుకుంది. ఆర్ఎంపీని బెదిరించిన 2 అరెస్ట్ చేశారట. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అంటూ పెద్ద కొడబ్గల్లో రోడ్ల పక్కన ఇళ్లలో ఉండేవారు అప్రమత్తంగా ఉండాలని, అంతర్రాష్ట్ర దొంగలు ముఠాలు చోరులకు పాల్పడుతున్నారని చెప్పేసి వార్తించారు. వడదెబ్బతో ఉపాధి కూలి మృతి చెందిన ఘటన బాన్స్వాడలో చోటు చేసుకుంది. ఇంట్లోకి ప్రవేశించి బంగారం వెండి చోరీ ఘటన వెల్పులో జరిగింది. 2 ఇసుక ట్రాక్టర్లు సీజ్ చేశారు. ఆ అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎంపీకి కృతజ్ఞతలు. బాల్కొండ ముక్కల్ మండల కేంద్రానికి చెందిన బీజేపీ రాష్ట్ర నాయకుడు సంతోష్ శుక్రవారం ఎంపీ అరవింద్ ధర్మపూర్ని కలిసి కృతజ్ఞతలు తెలిపారట. 12న జిల్లా కబడ్డీ సంఘం సమావేశాలు నిర్వహించనున్నారు. ఆ అంశాన్ని ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో పలువురు చేరిక జరిగింది. ఆ అంశాన్ని ఇచ్చారు. బాధిత కుటుంబానికి పరామర్శించారు బాజిరెడ్డి గోవర్ధన్. నిజామాబాద్ మండలంలోని ఎంపీపీ అనుష, ప్రేమ్దాస్ నాయక్, మమత, తారాచంద్ శుక్రవారం తెల్లవారుజామున సర్వస్సులయ్యారు. దీంతో బాధిత కుటుంబాన్ని నిజామాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పరామర్శించారు అంటూ ఆ అంశాన్ని ఇచ్చారు. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి జిల్లా వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకుంటే, అసంతృప్తి నేతలపై అభ్యర్థుల దృష్టి, పార్లమెంట్ ఎన్నికల ప్రచారంపై అభ్యర్థులు నజర్ పెట్టారు. అసంతృప్తి నేతలపై ప్రత్యేక దృష్టి పెట్టిన పార్టీ అభ్యర్థులు సీనియర్ నేతలను రంగంలోకి దించి బుజ్జగింపులు చేస్తున్నారట. నోటిఫికేషన్లోపు ఇబ్బందులు లేకుండా ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పేసి ఆ అంశాన్ని ప్రధాన వార్తగా ఇచ్చారు. అలాగే ఘనంగా బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు నిర్వహించారు. నివాళులర్పించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ అంటూ. అలాగే డీసీఎంఎస్ పై కాంగ్రెస్ నజర్ పెట్టిందంటున్నారు. చైర్మన్ మోహన్ ప్రాతినిధ్యం వహిస్తున్న నల్లవెల్లి PSCSలో డైరెక్టర్ల అవిశ్వాసం నోటీసు. ఈ నెల 19న సమావేశం నిర్వహించేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారట. పదవిని కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు డీసీఎంఎస్ చైర్మన్ అని చెప్పేసి చెప్తున్నారు. నిలిచిన పొద్దుతిరుగుడు కొనుగోలు ఆందోళనలో రైతులు, పంట కొనాలని వేడుకోలు. పొద్దుతిరుగుడు పంట కొనుగోలు నిలిచిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. లక్షలాది రూపాయలు ఖర్చు చేసి పండిస్తే పంటను అమ్ముకోవడంతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని, తక్షణమే కొనుగోలు చేపట్టకపోతే రాస్తారోకో చేపడతామని చెప్పేసి రైతులు హెచ్చరిస్తున్నారని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి హిందూ సమాజం అంటే గిట్టదు అంటూ ఎంపీ అరవింద్ ధర్మపురి మాట్లాడారట. పెద్ద బజార్లోని కాంగ్రెస్ పార్టీకి హిందూ సమాజం అంటే గిట్టదని ఎంపీ అరవింద్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్లో కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతు ధర్నాను నిర్వహించడం జరిగిందట.
ఆర్ఎంపీని బెదిరించి దోపిడీ చేసిన ఇద్దరు దొంగల్ని అరెస్ట్ చేశారు. కాంగ్రెస్లో పార్టీలో భారీగా చేరికలు, నమ్మబలికి మాట మార్పిన దళారి, ఎడపల్లిలో దళారిని నమ్మి మోసపోయిన రైతులు, అధికారులు ధరలు వ్యాపారులపై నిఘా పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారట. జిల్లా బాల సాహిత్య వేదిక ఏర్పాటు చేశారు. చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందిన ఘటన డిచ్చిపల్లిలో చోటు చేసుకుంది. ఆ అంశాన్ని ఇచ్చారు. అలాగే పడకల్లో ఆర్మీ జవాన్ ఆత్మహత్య, తిమ్మాపూర్లో ఈత వనాలు దగ్ధం, దళారులను నమ్మి రైతులు మోసపోదు. కాంగ్రెస్లో చేరిన చంద్రయాన్పల్లి మాజీ సర్పంచ్, పొతంగల్లో అన్నను చంపిన తమ్ముడు కుటుంబ కలహాలతో ఈ దారుణం చోటు చేసుకుందట. తాగునీటి ఎద్దడి రాకుండా చూడాలి అంటూ డిపిఓ తరుణ్ కుమార్ అంశాన్ని ఇచ్చారు. బ్లాక్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఇఫ్తార్లో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు చిత్రకాని అవంతికి సన్మానం నిర్వహించారు. బోధనలో బాలుడు ఆదృశ్యం, యువతిపై మత్తుమందు చల్లి ₹40,000 చోరీ జరిగిందట. నవ్విపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఆ చిత్రాన్ని ఇచ్చారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే వారికి ఓటు వేయాలి అంటూ ఆలయంలో పూజలు చేస్తున్న జీవన్ రెడ్డి నేడు షబే కద్రీ అంటూ అవార్డిచ్చారు. నేటితో ముగియనున్న తరాని నమాజ్ శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు అందజేస్తా పెద్ద బజార్లో నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం అంటూ వార్తించారు. 12న కబడ్డీ జిల్లా కార్యవర్గం సమావేశం, గురుకుల పాఠశాలకు కూలర్ అందజేయడం జరిగింది. ఎంపీపీ కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే పరామర్శించారు అంటూ ఆంశాలు ఇచ్చారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూస్తే, ఎండుతున్న ఎస్ఆర్ఎస్పీ 5-6 జిల్లాలకు శ్రీరామ్ సాగరే పెద్ద దిక్కు, డెడ్ స్టోరేజ్కి చేరువవుతున్న ప్రాజెక్టు, 12 టీఎంసీలకు పడిపోయిన నీటి నిల్వ, మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సరఫరా కష్టమే అంటున్నారు. వేసవి ప్రణాళిక రూపకల్పనలో సర్కార్ వైఫల్యం పొంచి ఉన్న తాగునీటి గండం గొంతెండు ఖాయం అని చెప్పేసి చెప్తున్నారు. రైతుకు మద్దతుగా నేడు ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ దీక్షలు చేయనుందట. కష్టకాలంలో రైతులకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తున్నది. భూగర్భ జలాలు అడుగంటుతుండడంతో పాటు వడగండ్లు అకాల వర్షాలకు పంటలు దెబ్బతినడంతో రైతులను ఆదుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం కొట్లాడుతున్నది. వడ్లకు ₹500 బోనస్, నష్టపోయిన పంటకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు నేడు దీక్షలు నిర్వహించనున్నారట. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉదయం 10:30 గంటలకు మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో రైతుకు మద్దతుగా దీక్ష చేపడతామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీముద్దీన్ శుక్రవారం తెలిపారట. కబుర్లు మారి హామీలు నెరవేర్చాలి. జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో వాకర్స్తో ఆత్మీయంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన రేవంత్ సర్కార్, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి పచ్చి అబద్ధాలు కోరు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పాలిటెక్నిక్ మైదానంలో వాకర్స్తో సమావేశం అంటూ అంశాన్ని ఇచ్చారు. అలాగే పొద్దు కొనుగోలుపై మొద్దు నిద్ర, కేంద్రాల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం అనే వార్తించారు. పొద్దు తిరుగుడు పంట కొనుగోలు చేయాలని డిమాండ్, కోటగిరి మండలం అని చెప్పేసి ఆ అంశాన్ని ఇక్కడ కూడా ఇచ్చారు. అలాగే నిజామాబాద్లో బాబు జగజ్జీవన్ రావు జయంతి వేడుకలో పాల్గొన్న కలెక్టర్ రాజు గాంధీ హనుమంత్, అధికారులు, నాయకులు ఆ అంశాన్ని ఆ చిత్రాన్ని ఇవ్వడం జరిగింది. నేడు వేల్పూర్లో ఎక్స్ రోడ్లో ధర్నా నిర్వహించనున్నారు. పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయాలి అంటూ మాక్లూరు మండల కేంద్రంలో శుక్రవారం 389 పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశామని పశు వైద్యాధికారి ఉమా మహేష్ సాహే తెలిపారు. భూసార పరీక్షలపై అవగాహన నిర్వహించాలి అంటూ కమ్మర్పల్లి మండల కేంద్రంలో కమ్మర్పల్లి మండలంలోని బషీరాబాద్లో శుక్రవారం గ్రోమోర్ కోరామండల సంస్థ ప్రతినిధులు భూసార పరీక్షలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించారట. ముస్లింలకు ఇఫ్తార్, నేడు బీహెచ్పీ కార్యకర్తల సమావేశం, రాష్ట్ర స్థాయి చిత్రకళాకారునికి సన్మానం నిర్వహించారు. షకీర్ వేషంలో భిక్షాటనకు వచ్చి ఇంట్లో చొరబడి 40,000 చోరీ చేశారు. ఆ అంశాన్ని ఇచ్చారు. ఘనంగా విగ్రహ ధ్వజస్తంభ ప్రతిష్టాపన, పూజలో పాల్గొన్న బాన్సడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. కుమారులు గొడవ పడుతున్నారని తల్లి ఆత్మహత్య, ఆర్థిక ఇబ్బందులతో మాజీ సైనికుడు రైలు కింద పడి మరో వ్యక్తి వినాయకునికి సంబంధించి వార్తించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏటుపాయ అంటూ రైతు ధర్నాలో ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడారు. నోవా వరల్డ్ రికార్డ్ సాధించిన ఒకే కుటుంబానికి చెందిన 3 అంటూ వార్తించారు. వేరువేరు సంఘటనల్లో 2 అదృశ్యమయ్యారు. అలాగే తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలి అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.